మనం కట్టుకున్న ప్లాంట్ ఇది నిజంగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో పూర్తిగా ఆటోమేటెడ్ విధానంతో మన ప్రాసెసింగ్ ఖర్చులు కూడా ప్రస్తుతం ఉన్న ఖర్చుల కంటే ప్రతి లీటర్కి కూడా దాదాపుగా ₹20 ప్రతి లీటర్కి తగ్గే విధంగా ప్లాన్ చేసుకుని పూర్తి నిర్దిష్ట ప్రణాళికతో నిర్మించబడిన ప్లాంటు. ఇది మార్కెట్ అవసరాల దృష్ట్యా అంటే మనం ఇదివరకు 2019-20లో 80,000 కిలోలు రోజుకి పెరుగు విక్రయాలు ఉంటే ప్రస్తుతం 220 టన్నులు అంటే 2,20,000 కిలోలు ప్రతిరోజు విక్రయం చేస్తున్నాం. అది ఈ ప్లాంట్లో సాధ్యపడదు కాబట్టి కొత్తగా కడుపులా పెట్టినా కానీ దాని దృష్ట్యా 3,70,000 లీటర్లు ఉన్న సేల్స్ ప్రస్తుతం 6,50,000 లీటర్లు మనం దైనిక విక్రయాలు దృష్ట్యా ఈ ప్లాంట్ నిర్మించబడటం జరిగింది. ఇది పూర్తిగా పారదర్శక విధానంతో పేపర్ ప్రకటన ద్వారా టెండర్ల ప్రక్రియ ద్వారా మామూలుగా అయితే పర్చేజ్ కమిటీ అని ఒకటి ఉంటుంది మన అంటే 5 డైరెక్టర్స్ ఉంటుంది. కానీ ఇది హై వాల్యూ ఐటమ్ కాబట్టి మనం బోర్డు మొత్తం కూర్చుని టెక్నికల్ సైడ్ నుంచి మా సపోర్ట్తో దీన్ని ఖరారు చేయడం జరిగింది. ముందుగా మన మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు దీని ప్రాథమిక అంచనా 185 కోట్లు అని వేసినప్పటికీ కేవలం 163 కోట్లలోనే దీన్ని ముగించడం, దీనికై కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సకాలంలో పూర్తి చేసి నందుకు వారు ఇన్స్పెక్ట్ చేసి ₹10 కోట్ల కూడా మనకు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ అకస్మాత్తుగా వచ్చిన బుడమేరు వరదల వల్ల కూడా 42 రోజులు మన ఫ్యాక్టరీ ఆగిపోతే విజయవాడ ఫ్యాక్టరీ నిజంగానే కామధేనులాగా ప్లాంట్ కాపాడగలిగింది. ఆ ప్లాంట్ కనుక ఉండకపోతే 42 రోజుల్లోనే కృష్ణా మిల్క్ యూనియన్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేది. దానిపై ఇటువంటి ఆరోపణలు ఏదో అక్రమాలు జరిగిందని ఆరోపించడం అవాస్తవం. ఇవన్నీ కూడా చాలా పారదర్శక విధానంతో టెండర్ల ప్రక్రియ ద్వారానే జరిగింది. కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మెకానికల్ వరకు కూడా ప్రతి దాంట్లోనూ కూడా చాలా పారదర్శక విధానంలో చేశాం. ఇంకా అంటే మన పెరుగుతున్న మార్కెట్ అవసరాల దృష్ట్యా మన ఖర్చులు ఎక్కడికక్కడ తగ్గించుకుని రైతు ప్రయోజనాలు ఇంకా మేలుగా చేద్దామనే ఉద్దేశంతో నిర్మించడానికి ప్లాంట్. దానిపై ఇటువంటి అభియోగాలు మోపడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న మెయిన్ ఇష్యూ అంటే క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఈ వేరోల్ ప్లాంట్. అలాగే కొంత మనం ఈ బటరు అంటే మనకు కావాల్సిన సమితి అవసరాల దృష్ట్యా మనం ప్రతి సంవత్సరం కొనుగోలు చేసే ఈ వెన్న కానీ పౌడర్ కానీ దీంట్లో మనకు కావాల్సిన అవసరాల కంటే ఎక్కువ కొనేసి తర్వాత దాన్ని మనం తక్కువ ధరలో విక్రయిస్తున్నాం అనేది పూర్తిగా అవాస్తవం. ఎప్పుడూ కూడా చాలా పకడ్బందీ ప్లానింగ్తో ఒక కమిటీ ద్వారా టెక్నికల్ కమిటీ ద్వారా పర్చేజ్ కమిటీ ద్వారా దీని ధరలు మార్కెట్లో ఎప్పుడు కూడా విచారించి ఈ ప్రక్రియ అంటే సంవత్సరానికి సుమారుగా 2,000 టన్నులు బట్టర్ కొన్నా, ఒక 3,000 టన్నులు పౌడర్ కొన్నా. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఎందుకు కొంటున్నామంటే బికాజ్ మార్కెట్ అనూహ్యంగా కాదు, మనం ప్లాన్ ప్రకారం పెంచుకోబట్టి ఇవాళ 700 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ని 1,300 కోట్లు తీసుకెళ్ళామంటే ఇదంతా కూడా కేవలం ఒక పకడ్బందీ నిర్దిష్ట ప్రణాళికతో చేయడం జరిగింది. అలాగే రైతు ప్రయోజనాలు కూడా ఎక్కడా భంగం కలగకుండా దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరతో పాటు ప్రతి 4 నెలలకి ఒకసారి బోనస్ చెల్లించడం అనేది కూడా మన భారతదేశంలోనే కేవలం కృష్ణా మిల్కే సాధ్యమైంది. ఇది అంటే ఎప్పటికప్పుడు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు, అత్యధిక పాల సేకరణ ధర, క్రమం తప్పకుండా బోనస్, ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణ, పాలకవర్గ సభ్యులు యాక్టివ్ పార్టిసిపేషను, ఒక సమర్థ నాయకత్వం ఉందనే సాధ్యమైందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆధారాలు ఉన్నాయండి. అంటే ఆధారాలు అంటే వారు ఏమి ఇచ్చారో ఆధారాలు అయితే నాకైతే తెలియదు. ఆధారాలు లేకుండా ప్రచురించడం అనేది మీరు మరి ఏ ఆధారం తీసుకుని ప్రచురించడం అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మా దగ్గర ఎటువంటి ఆధారం కావాలన్నా కానీ మేము ఇవ్వడానికి ఎప్పుడైనా రెడీగానే ఉంటాం. ఇది ఈ కొనుగోలు విషయంలో అయినా కానీ ఇంకా ఏ విషయమైనా ఎవరైనా ఇప్పుడు మా సంఘ అధ్యక్షులు ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ కట్టడం అనేది కేవలం పాలకవర్గ సభ్యులు ఒక మేనేజింగ్ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం కాదు. ప్రతిదానికి సర్వసభ సమావేశంలో మనం ప్రవేశపెట్టడం, అలాగే మొత్తం సంఘ అధ్యక్షులందరూ
ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం ద్వారానే చేస్తాం. కానీ ఇదంతా ఏదో ఒక దీంట్లో తీసుకున్న నిర్ణయం అయితే ఏది ఉండదు. దీంట్లో ముఖ్యంగా పెద్ద పెద్ద ఈ ప్రాజెక్టులు కడతాలు కానీ, అలాగే ఈ కొనుగోళ్ల విషయంలో కానీ ఆధారాలు మీకు ఎటువంటి ఆధారాలు కావాలని అంటే ఏ ఆధారం లేకుండా ఇటువంటి ఆరోపణ చేసేది దానికి ఆధారం అక్కర్లేదు. నిరూపించుకోవడానికి మీకు ఆధారం కావాలంటే మేము ఇవ్వడానికి సమితి ఎప్పుడూ రెడీగానే ఉంటాం. ముఖ్యంగా ఎకరా 70 లక్షలు తీసుకున్నారు, 30 లక్షలు విలువ ఉన్నది అని చెప్పి అంటే ఆ భూమి కొనుగోలు అనేది అంటే 2019 అంటే ముందే మన మన చైర్మన్ కిట్స్ మండల జానకిరావు గారు ఉన్న సమయంలోనే దాదాపుగా 10 ఎకరాల భూమి ఆ ప్రదేశంలో, అంటే అప్పుడు కూడా లేదు, 10 ఎకరాల భూమిని అక్కడ బలపాల దాణా ఫ్యాక్టరీ కట్టడం జరిగింది. కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా పాలకొండ సభ్యులు అందరూ కలిసి. కానీ అప్పుడు బలపాల ఫ్యాక్టరీ కడతానికి అని చెప్పి మనము ఒక సంస్థ ఎన్డీడీబీతో మనం అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు కరోనా ఆ మహమ్మారి రావటం, ఆ సివిల్ కాంట్రాక్ట్ ఎన్డీడీబీ వాడు ఫైనల్ చేసి సివిల్ కాంట్రాక్టర్ మనకి ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీని కూడా పొరుగు చేసి దాదాపు 25 లక్షల రూపాయలు మనకి కట్టేసి ఆయన విరమించుకోవడంతో దాన్ని పునరుద్ధరించుకుని మనం అందరూ మళ్ళీ ఆలోచించుకుని బలపాల దాణా ఫ్యాక్టరీ కంటే కూడా ఇటువంటి ఫ్యాక్టరీ మన సమితి ప్రయోజనాలు మన భవిష్యత్ పరంగా అవసరం అని భావించి దానికి దారుల కోసము కోసము ఇంకొక 12 ఎకరాలు మనం కొనుగోలు చేయడం జరిగింది. ఈ 30 లక్షల రూపాయలు అప్పుడు కొన్నప్పుడే 55 లక్షల రూపాయలు చెప్పి 2018లోనే అనుకుంటా 2018లోనే ఈ 10 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత సగటున అంటే మొత్తం కలిపి సుమారుగా 65 లక్షలు 70 లక్షలకి మొత్తం ఇప్పుడు 22.5 ఎకరాల స్థలం మనం స్వయంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే ఇది కూడా అంటే ఒక చైర్మన్ గారో లేకపోతే మేమో చేసిన నిర్ణయం కాదు. ఇది కూడా పాలకవర్గం సభ్యులు మొత్తం ఆ ప్రజలను సందర్శించటం, సదరు విక్రయించిన రైతులతో బేరసారాలు జరిపిన పిదపే ఈ భూమి కొనుగోలు చేయడం జరిగింది 2022లో. ముఖ్యంగా మన వాళ్ళు అడిగినట్టు ఆగస్టు సెప్టెంబర్లో కృష్ణా మిల్క్ యూనియన్కి ప్రతి సంవత్సరం 3 డైరెక్టర్లకి ఎలక్షన్ జరుగుతుంది. కరెక్ట్గా ఈ జూలై నెలలో యూనియన్ మీద ఈ జూలై నెలలోనే కొంతమంది వ్యక్తులు కావాలని, అంటే ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక వ్యక్తి వీరపనేని శివరాం ప్రసాద్, అట్లాగే తోటలూరు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్, అతను గత 6 సంవత్సరాల నుంచి కూడా కృష్ణా మిల్క్ యూనియన్ మీద అనేక రకాలైన ఆరోపణలు మెయిన్ ఈ జూలై నెలలోనే మొదలు పెడతాడు. ఎందుకని అంటే ఆగస్టు సెప్టెంబర్లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఎలక్షన్లో ఏదో రకంగా ఒక రకమైన అనిశ్చితిని కొనసాగించి కృష్ణా మిల్క్ యూనియన్ని అస్థిరపరచాలి అనే ఉద్దేశం. అతని చరిత్ర చూసుకుంటే 2016 సంవత్సరంలో అతను ఈ కృష్ణా మిల్క్ యూనియన్కి పాలు సప్లై చేయడానికి జానంపేట, అట్లాగే పోతవరం, నిడదవోలు, అనపర్తి ఈ 4 చోట్ల 4 బల్క్ కూలర్లు ఏర్పాటు చేసుకొని యూనియన్తో అగ్రిమెంట్ పొందాడు. ఏమని అగ్రిమెంట్ పొందాడంటే ఆ పాలు అక్కడ రైతుల నుంచి సేకరించిన పాలు కూల్ చేసి యూనియన్కి అతను వెహికల్ పెట్టి ఇక్కడికి ఫ్యాక్టరీకి సప్లై చేయాలి. తర్వాత ఆ రోజున ఆ మేనేజ్మెంట్తో అతను కుంభక్కయ్యాడు కాబట్టి ఆ మేనేజ్మెంట్ పట్టించుకోవాలి. తర్వాత మేము వచ్చిన తర్వాత 2021లో అతను మళ్ళీ రెన్యూల్ చేయమని మాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రెన్యూల్ చేసే సందర్భంలో అతని అగ్రిమెంట్లు చూస్తే పాలు అతనే ఇక్కడికి సప్లై చేయాలి అనే కండిషను అగ్రిమెంట్లో ఉండటం జరిగింది. నువ్వు పాలు ఇక్కడికి సప్లై చేయాలి కదా, పాలు సప్లై చేయాల్సిన బాధ్యత నీదే కదా, కాబట్టి నువ్వు దరిదాపులు 4,35,70,714 రూపాయలు యూనియన్కి చెల్లించాలి అని చెప్పి మేము యూనియన్ ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన దానివల్ల అతను హైకోర్టుకి వెళ్ళి నేను ఆర్బిట్రేషన్కి వెళ్తున్నాను అని చెప్పి ఆర్బిట్రేషన్ని ఆశ్రయించడం జరిగింది. ఆర్బిట్రేషన్ ఆశ్రయించిన సందర్భంలో
అక్కడ ఆర్బిట్రేషన్ కోర్టు ఇతను కట్టాల్సిన మాట వాస్తవం అని చెప్పి 6,53,56,071 రూపాయలు కట్టమని ఆర్బిట్రేషన్ తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఈ తీర్పు కాపీ మీరు చూడొచ్చు. ఇది ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చిందండి. ఎప్పుడు ఇచ్చింది సార్ అది? ఆర్బిట్రేషన్ ఏప్రిల్ 2024న ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చిందండి. ఆర్బిట్రేషన్ ఇప్పుడు అతని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ 6 కోట్ల చిల్లర ఇవాళ కట్టాల్సిన 6,53,56,000 కట్టకుండా ఎక్కొడటం కోసం ఈ యూనియన్ మీద ఎలిగేషన్ రైజ్ చేయడం. ప్రతి సంవత్సరం ఈ టైంలో యూనియన్ మీద ఎలిగేషన్ రైజ్ చేయడం ఎందుకనంటే ఇక్కడ పాలకవర్గంలో ఏదన్నా ఒక 5-6 మారిపోతే తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని చెప్పి ఒక 3 ఎలక్షన్లు కూడా నడిపాడు అతను. ఆ రోజునేమో నాకు పార్టీతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ఓటు చేయమని ప్రచారం చేయటం, తర్వాత ఏమో ఈ రకంగా యూనియన్ మీద బురజమ్మటం. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ ఖరీదు 150 కోట్లు అయితే 179 కోట్లు ఫ్రాడ్ జరిగింది అని చెప్పి నిన్న ప్రెస్లో మాట్లాడటం జరిగింది. కాబట్టి అంటే అతను అభియోగం చేసిన వాటన్నిటికీ నిజంగా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ రైతాంగంగా కానీ అట్లాగే ప్రెస్ పరంగా కానీ ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ మేము ప్రూఫ్లతో సహా మీరు ఏ ప్రూఫ్ అడిగినా కూడా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతను ఇప్పుడు ప్రస్తుతం ఈ బల్క్ కూలర్లన్నీ కూడా వేరే యూనియన్కి ఒక సంఘానికి పెట్టుకొని ఆ సంఘం తరఫున ప్రచారం చేసే భాగంలోనే కృష్ణా మిల్క్ యూనియన్ క్వాలిటీ బాగాలేదనో లేకపోతే సేల్స్ తగ్గిపోయిందనో ఇవాళ 6,50,000 సేల్ నడుస్తుంటే అతను 1,00,000 సేల్ లేదంటాడు. అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. అతనికి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో లేకపోతే ఈ అప్పు కట్టాలని పిచ్చెక్కి మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా ఈ బాధ్యత మా అందరికీ ఉంది కాబట్టి 1,50,000 కుటుంబాలకి మేమందరం కూడా జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా మేము ప్రూఫ్లతో సహా అంటే క్రితంసారి లాస్ట్ ఇయర్ మాట్లాడినప్పుడు ఈ జడ్జిమెంట్ కాపీలు ఇంకా వచ్చి ఉండలేదు. ఇవాళ దీనన్నిటినీ కూడా అతను చేసే ఈ పని మొత్తం బహిరంగపరచడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ జడ్జిమెంట్ కాపీలు ఇస్తున్నాం. అట్లాగే ఒక ఎలక్షన్లో అతను పోటీ చేస్తే నువ్వు ఈ రకంగా బాకీ ఉన్నావు కాబట్టి నువ్వు ఎలక్షన్కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ఎలక్షన్ ఆఫీసరు అతను రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్షన్ మీద కోర్టుకు వెళ్ళాడు ట్రిబ్యునల్లో కోర్టుకు వెళ్ళిన సందర్భంలో మొన్న 27 మే 26న జడ్జిమెంట్ వచ్చిందండి. నీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాము, నువ్వు అంటే నీది ఎలక్షన్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనో అని చెప్పి ఈ రెండు కూడా అది ప్రూఫ్లతో సహా నేను మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ దీంట్లో కాపీ, అట్లాగే ఇదేమో ఆర్బిట్రేషన్ కాపీ. ఇతను ఈ రకంగా మరి 6 కోట్ల చిల్లర అంటే మరి కొన్ని లక్షల కుటుంబాల సొమ్ము అది. ఆ సొమ్మును రాబట్టాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అట్లాగే అతని గురించి నేను 2017-18 సంవత్సరంలో నేను జనరల్ బాడీలో ఒక పాంప్లెట్ వేసి ఆ రోజునే ఇది ఫ్రీ ఆడిట్ దీంట్లోనండి. ఫ్రీ ఆడిట్ దీంట్లో అతను రన్ చేసే బల్క్ కూలర్లకి 27,72,000 అవదానికి, 49 లక్షలు అవదానికి, 50 లక్షలు అవదానికి వస్తే నేను ఆ రోజున జనరల్ బాడీలో పాంప్లెట్ వేసి అదే కింద మీకు ఈ మార్కింగ్ చేసిన ఐటమ్ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ మళ్ళీ సంవత్సరం మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా, రాకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇంకా మేమేం చేయగలమండి? ఇప్పుడు ఆరోపించేవాడికి తెలియాలి. 2024 ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చింది 6 కోట్లు కట్టమని. టైం బాండ్ ఏమైనా ఇచ్చిందా ఈ టైంలో కట్టమని? టైం అతను ఆర్బిట్రేషన్ తీర్పు మీద కోర్టుకి వెళ్ళాడండి. ఆర్బిట్రేషన్కి వెళ్ళింది అతనే, తీర్పుకి వెళ్ళింది అతనే. మళ్ళీ ఏది ఇట్లా తీర్పు కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళింది అతనే. అంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత కొన్ని టైం పడుతుంది కదా. ఇప్పుడు అది వసూలు చేసే బాధ్యత కూడా మరి డైరెక్టర్గా ఉండగా మాదే బాధ్యత. ఇప్పుడు ఆ సొమ్మును తీసుకొచ్చి దాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత మాదే. ఇవాళ అతను ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడంటే అతను ఎక్కొడటం కోసం ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పుడు యూనియన్కి సొమ్ము ఎక్కొడటం కోసం ఆరోపణ చేస్తున్నాడు. మరి ప్రతి సంవత్సరం ఆరోపణ చేస్తూనే ఉంటాడు. అతను గొంతు ముగించలేరా మీరు?
అంటే పరువు నష్టం దావా వేయటం ఏమండి వాక్ స్వాతంత్రం ప్రతి వాడికి 1,50,000 వేసామండి. కాదు అతని మీద పరువు నష్టం దావా అంటే ఇప్పుడు వేయటానికి సిద్ధమే. ఇప్పుడు అతను ఇచ్చిన తర్వాత, ఇప్పుడు అతను ప్రెస్ పెట్టిన తర్వాత ఇవాళ దాని మీద మేము లాస్ట్ టైం జనరల్ బాడీలో కూడా మేము తీర్మానం చేసుకున్నాం. ఎవరైనా కానీ కృష్ణా మిల్క్ యూనియన్ వ్యాపారానికి కానీ అట్లాగే ప్రతిష్టకు కానీ భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము జనరల్ బాడీ పర్మిషన్ తీసుకున్నాం. ఆ పర్మిషన్తో రేపొద్దున అతని మీద దరిదాపులు క్రిమినల్ చర్యలకు కూడా మేము సిద్ధం. ఇప్పుడు ఈ రకంగా ఒక రకంగా అతను కృష్ణా మిల్క్ యూనియన్ వ్యాపారాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యాపారం ప్రయత్నం చేసే భాగంలోనే ఇది ఒక భాగం. అతను ఎక్కొట్టింది కాకుండా ఇది కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అతని మీద నెక్స్ట్ మేము చేపట్టే చర్యలు కూడా ఇవే. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం. సార్ వాళ్ళు మాట్లాడలేదు కదా, సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు కదా. అవునండి, ఇప్పుడు సంవత్సరాల నుంచి అతను అది ఇప్పుడు టైం వచ్చింది కదా. మరి కృష్ణా మిల్క్ యూనియన్ మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ మరి నేను పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నీతి నిజాయితీగా పార్టీలో పనిచేసే వ్యక్తిని చెప్పుకుంటున్నాడు ఆయన. అయితే ఇదే యూనియన్లో మా నియోజకవర్గంలో పెడ నియోజకవర్గం నుంచి జింజేరి గ్రామం నుంచి పడమట సాంబశివరావు అనే వ్యక్తి ఆ రోజు మరి జోగి రమేష్ గారి సహకారంతో ఆయన వైసీపీ పార్టీ నుంచి డైరెక్టర్గా పోటీ చేయడం జరిగింది. మరి ఆ రోజు అది ఇదే శివరాం గారు మరి ఆ రోజున పార్టీలకు అతీతంగా ఒక వీడియో ఉంది, ఆడియో ఉంది. అందరికీ నమస్కారం. ఈ రోజున కృష్ణా మిల్క్ యూనియన్లో జరిగే ఎన్నికల్లో కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా పాడి రైతుల శ్రేయస్సే లక్ష్యంగా మనందరం ఏకతాటిపై నిలిచి ఈ రోజున పాలక వర్గానికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి ఇద్దరు అభ్యర్థులను బ్రష్ గుర్తు, బకెట్ గుర్తుపై మీ ఓట్లు వేసి గెలిపించి కృష్ణా మిల్క్ యూనియన్ కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. వీరప్రసాద్ శివరాం, పెనంపూర్. ఈరోజు మరి మేము రాజకీయంగానే ఉన్నాం, మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. నేను కృష్ణా జిల్లాలో జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ వైసీపీ గవర్నమెంట్లో ఇద్దరు జడ్పీటీసీ గెలిస్తే నేను ఒక జడ్పీటీసీగా పెడన మండలం నుంచి గెలవడం జరిగింది. ఆ రోజున ఎదురెడ్డి పోరాడి గెలిచాం. రాజకీయమే. పాడి రైతుల శ్రేయస్సు కోసం ఇక్కడ ఎల్లవేళ్ళ పనిచేస్తానన్నాం. ఇంకొకటి ఆయన మారుతున్నాడు 30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇదే బోర్డు డైరెక్టర్గా కొనసాగుతున్నారని. అవును, నేను ఈ రోజుకి 26 సంవత్సరాల నుంచి బోర్డు డైరెక్టర్గా కొనసాగుతున్నాను. మండల జానకి టైంలో 4 టర్మ్లో బోర్డు డైరెక్టర్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెనకాల 7 సంవత్సరాల నుంచి కూడా చలసానాంజలి గారి నాయకత్వంలో డైరెక్టర్గా చేస్తున్నాం. మాకు అక్కడ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ మా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ చనిపోయిన కాగితి వెంకటరావు గారు కానీ మమ్మల్ని ప్రిఫర్ చేసి పంపించబట్టే ఇక్కడ మేము నాయకులుగా ఇక్కడ డైరెక్టర్లుగా పనిచేస్తున్నాం. ఈ రోజు కూడా నీతి నిజాయితీతోనే పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిజాయితీగానే పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా బోనస్ విషయం ఆ రోజు మేము బోర్డులో ఉన్నాం. జానకిరామయ్య గారి టైంలో బోనస్ ఇవ్వడం వాస్తవం. మరి తర్వాత ఆ రోజు రాష్ట్రంలో ఎక్కువ బోనస్ ఇచ్చాం, దేశంలోనే ఎక్కువ బోనస్ ఇచ్చాం. ఈరోజు దేశంలోనే ఎక్కువ బోనస్ ఇస్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే టాప్ బోనస్ 10% బోనస్ ఎవరు ఇవ్వట్లేదు. మేము ఇచ్చే రేటు ఎవరు ఇవ్వట్లేదు. ఈ రేటు పెంచిస్తున్నాం, బోనస్ పెంచిస్తున్నాం. కాబట్టి రైతులకి ఎంతవరకు చేయగలుగుతున్నామో అంతవరకు రైతులకి సాయం చేయడానికి మరి ఎక్కడ మన దేశంలోనే మేము పెట్టిన సంక్షేమ పథకాలు లేవు. రైతు చనిపోతే ఈ రోజున 50,000 రూపాయలు ఏ ఇన్సూరెన్స్ లేకోకుండా, ఇన్సూరెన్స్ సంబంధం లేకుండా 100 సంవత్సరాల రైతు అయినా సరే, 100 సంవత్సరాల వయసు వచ్చిన రైతు అయినా సరే చనిపోతే వాళ్ళ దగ్గర నుంచి రూపాయి మేము వసూలు చేయకోకుండా వాడు 3 సంవత్సరాలు పాలు పోసిన రైతుకి 50,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ రైతులకు అండగా ఉండాలి, రైతులు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో, శుభ కార్యక్రమంలో కూడా మేము ఉండాలనే ఉద్దేశంతో 20,000 రూపాయలు ఖరీదు గల బంగారాన్ని కూడా రైతులకు అప్పచడం జరుగుతుంది. యాక్సిడెంట్ టెస్ట్ పెట్టి ఇన్సూరెన్స్లు కట్టి ఎవరైనా రైతు యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడితే వాళ్ళకి మేము ఇమీడియట్లీ వైద్య సౌకర్యం చేయడం జరుగుతుంది. ఇదే చలసాని ఆంజనేయ గారు వచ్చిన తర్వాత
జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా మొత్తం కూడా రైతుల్ని మొబిలైజ్ చేసి టెస్టులు చేయించి ఎవరికైతే కొంతమందికి రైతులకి బైపాసులు కానీ సెంట్లు కానీ వేయించి రైతుల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా క్యాంపులు చేసి కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.